హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కంపెనీ వచ్చేసరికి మనకి బ్రిఫ్లీ టెక్నాలజీ ఇంక్ అనే .com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ యొక్క కంపెనీ నుంచి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అలాగే ఇది భారతదేశం అంతటా కూడా తీయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ అనేది ఇప్పటి వరకు కూడా 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైమ్గా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి సమయం అనేసి ఇచ్చారు కదా, ఫుల్ టైం అని అర్థం అన్నమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేయొచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగం గురించి అండి. సో బాధ్యతలు అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ తక్షణ మరియు ఖచ్చితమైన సమయాన్ని అలాగే సహాయాన్ని అందించడం ద్వారా ఫోను, ఈమెయిల్ మరియు చాట్ ద్వారా కస్టమర్ ప్రశ్నలను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. ఫస్ట్ పాయింట్లో తెలపడం జరిగింది. కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించండి మరియు తగిన పరిష్కారాలను అందించండి. అధిక స్థాయి కస్టమర్ సంతృప్తిని నిర్ధారించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అలాగే కస్టమర్ అవసరాలను గుర్తించండి మరియు మార్గదర్శకాలను అందించండి లేదా సంబంధిత విభాగాలకు సమస్యలను పెంచండి అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే విచారణలు, ఫిర్యాదులు మరియు తీసుకున్న చర్యలు వివరాలతో సహా పరస్పర చర్యల యొక్క ఖచ్చితమైన రికార్డులను నిర్వహించే విధంగా కూడా చెక్ చేయాలన్నమాట మీరు. అలాగే కస్టమర్ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అంతర్గత బృందాలతో సహకరించండి. కస్టమర్లు వారి అవసరాలను తీర్చబడుతున్నారని నిర్ధారించుకోవడానికి వారితో ముందస్తుగా అనుసరించండి అనేసి కూడా చెప్పడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి కంపెనీ ఉత్పత్తులు, సేవలు మరియు విధానాలపై అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు మీరు ఉండే విధంగా ఉండాలి. కంపెనీకి ఏవైతే ఉత్పత్తులు వస్తాయో, సేవలు వస్తాయో, అలాగే విధానాలు అంటే మెథడ్స్ అన్నమాట. సో వాటిని కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి కంపెనీలో జాయిన్ అయ్యాక. సో కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్లు మరియు వర్క్ ఫ్లోలను మెరుగుపరచడంలో కూడా సహాయకరంగా ఉండే విధంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన బాధ్యతలు అనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నైపుణ్యాలు మరియు అర్హతలు అనమాట. సో మీకైతే అద్భుతమైన శబ్ద మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. అలాగే బలమైన సమస్య పరిష్కార సామర్థ్యాలను మరియు వివరాలకు శ్రద్ధ వహించడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రశాంతంగా మరియు వృత్తిపరంగా సవాలు పరిస్థితులను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీలో ఉంటే వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. అలాగే కస్టమర్ సపోర్ట్ సాఫ్ట్వేర్ మరియు టూల్స్తో పరిచయం అనేది ఒక ప్లస్ అనమాట మీకు. అలాగే ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు మరియు మల్టీటాస్కింగ్ సామర్థ్యం అనేది చాలా అవసరం. అలాగే స్నేహపూర్వక మరియు సానుభూతితో కూడిన విధానంతో కస్టమర్ ఫోకస్డ్ మైండ్ సెట్ అనేది మీరు తెలియజేయగలిగే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ అవసరాలు వచ్చేసరికి మనకైతే అవసరమైతే అనువైన షిఫ్ట్లో పనిచేయడానికి మీకు లభ్యత అనేది లభిస్తుంది. అలాగే బ్యాచిలర్ డిగ్రీ లేదా తస్మాన్ అర్హత అనేసి ఇవ్వడం జరిగిందనమాట. మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే లేదంటే 10th 12th చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం ఈ యొక్క జాబ్కి. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కిందన మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఇది ఈరోజు నోటిఫికేషన్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.